మెదక్ జిల్లా ఆందోళ్ నియోజకవర్గం టేక్మాల్ మండల కేంద్రంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. సిఐటియు మండల అధ్యక్షుడు చింత సదానందం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 4 మండలాలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా వివిధ వర్గాల నాయకులు ఒకే వేదికపై చేరి కార్మికుల ఐక్యతను చాటి చెప్పారు. గ్రామ సర్పంచ్ తిమ్మిగారి సుధాకర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు భక్తుల వీరప్ప, నిమ్మ రమేష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని నేతలు పిలుపునిచ్చారు. మేడే ప్రాముఖ్యతను గుర్తుచేసుకుంటూ కార్మికుల సేవలను ప్రశంసించారు. అదేవిధంగా మన సుధాకర్ గారు, అదేవిధంగా సదానందం గారు, నా అన్న రాజన్న, వెంటన్న, ఈ కార్మికులందరికీ కూడా నేను కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరి చాలా రోజులు అమెరికాలో జరిగిన మన సౌకర్యాల కోసం, హక్కుల కోసం కొట్టాలి, ఎంతోమంది ప్రాణాలు అర్పించారు. ఆ అర్పించిన తర్వాత వాళ్ళ త్యాగాల ఫలితమే మనకి ఈరోజు కార్మిక దినోత్సవం. మా టేక్మాల్ గ్రామాన్ని మీ ఇల్లులాగా, టేక్మాల్ ప్రజలను మీ కుటుంబంలాగా పరిశుభ్రంగా, మన ఇల్లు ఏ విధంగా అయితే పరిశుభ్రంగా ఉంచుకుంటామో ఆ విధంగా మీ టేక్మాల్ మొత్తం గ్రామాన్ని అందరికీ 140వ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 1986 అమెరికాలో చికాగోలో జరిగినటువంటి కే మార్కెట్లో జరిగినటువంటి కార్మిక రసోత్తర కార్యక్రమంలో అనేక మంది కార్మికులు తమ ప్రాణాలను కోల్పోవడం ద్వారా ఈ యొక్క మేడే కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. పనికి తగ్గ వేతనం 8 గంటల పరిదినాన్ని కార్మికులందరికీ కూడా చేపట్టాలన్న ఉద్దేశం చేత ఈ యొక్క కార్మిక దినోత్సవాన్ని ప్రపంచ దేశాలు మొత్తం కూడా నేడు జరుపుకోవడం అనేది జరుగుతుంది. 1980s అవసరమైతే మేడే అనేది త్యాగాల పునాదుల మీద వచ్చింది. మరి యాజమాన్యాలు, ప్రభుత్వాలు కార్మికులను యథేచ్ఛంగా వాడుకొని, వారి శ్రమను, వారి రక్తాన్ని వాడుకొని పనికి తగ్గ మరి వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నటువంటి తరుణం లోపల ప్రపంచంలోనే కార్మికులంతా ఐక్యమై ఎన్నో ప్రాణాలు కోల్పోయినట్టు టేక్మాల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి చేసినటువంటి గ్రామ పెద్దలకు మరియు ముఖ్యంగా కార్మికులందరికీ మేడే పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. కార్మికులు మీకు తమకు తగ్గ వేతనాల కోసం, హక్కుల కోసం పోరాటం చేసి అన్ని హక్కులను సాధించుకోవడానికి ఇది ఒక మేడే కార్మికుల దినోత్సవంగా నిమ్మరమేశ్వర గారిని వారి అమూల్యమైన సందేశాన్ని కార్మికుల దినోత్సవం సందర్భంగా ముఖ్యంగా ఇక్కడ విచ్చేసినటువంటి కార్మికులకు అందరికీ, నాయకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఎన్నో సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి కార్మికులకు ఎవరైతే కష్టపడి పనిచేసేవారు పని ప్రపంచ కార్మికులారా ఏకం కండి అంటూ కార్ల్ మార్క్స్ ఇచ్చిన నినాదం స్ఫూర్తిగా తీసుకొని 1815 లోపల అమెరికా చికాగో నగరం లోపల పని గంటలు కుదించడం కోసం నీలి తోటలలో పనిచేస్తున్న కార్మికులందరూ ఏకదాటిపై వచ్చేసేసి ఉద్యమాలు చేస్తూ ఉంటే అక్కడి సామ్రాజ్యవాదం కానీ, పెట్టుబడిదారు వ్యవస్థ కానీ కార్మికులపై అనేకమైనటువంటి ఆంక్షలు విధిస్తూ వారి కష్టాన్ని దోచుకోవడం కోసం శ్రమాన్ని పెట్టుబడిగా సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్మికుల దినోత్సవం మరి ఇక్కడ గ్రామ పంచాయతీ కార్మికులే కాకుండా వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు, అక్కడ అంగన్వాడీలే కానీ, ఆశా వర్కర్లు కానీ, వివిధ రంగాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో కానీ, అవుట్సోర్సింగ్ పద్ధతిలో కానీ పనిచేస్తున్నటువంటి కార్మికులకు వారికి పనికి తగ్గ వేతనాన్ని ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు వాటిలో చాలా విషయాలు మనకు తెలియజేసింది. మేడే అనేది కార్మికులు ఎన్నో త్యాగాల ఫలితంగా
విశ్వవ్యాప్తంగా మన దేశంలోనే అది కాదు, విశ్వవ్యాప్తంగా కార్మికులు చేస్తున్నటువంటి శ్రమ, దానికి సరిపోయినటువంటి